ఈ వీడియోలో చూపిస్తున్నది గూడపల్లి కేసినపల్లి 2 ఊర్లకు మధ్యన ఉన్న కాలువ అండి. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఉప్పు కాలువ అంటారు, వాడుక భాషలో అందరూ ఉప్పు కాలువ అని చెప్తారు. రక్త తుల్య అనేది అంటారు. ఇదిగో నేను చూపిస్తున్నాను, ఇక్కడ వంపు కనిపిస్తుంది, ఒడుపు. ఈ కాలువ వంపు, ఈ ఒడుపుని మునివంపు అంటారండి. ఈ మునివంపు అని ఎందుకంటారంటే, ఇక్కడ పూర్వం మునులు తపస్సు చేసి ఇక్కడ మునిగిపోయారని ప్రసిద్ధి అని చెప్తూ ఉంటారు పూర్వీకులు. దాని మూలంగానే దీన్ని మునివంపు అని కూడా అంటారు. ఇది చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి. 12 సంవత్సరాలకి గోదావరి నదికి ఒకసారి వచ్చే పుష్కరాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది రేవు. ఇక్కడ దిగి స్నానాలు చేస్తారు. కానీ ఇప్పుడు ఇది చాలా దారుణమైన పరిస్థితిగా, చాలా అధ్వానంగా తయారైంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు అన్నట్టుగా తయారైంది. దీన్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా పొల్యూషన్ అయిపోయింది, కలుషితం చేసేసారు. ఇదిగోండి ఈ వంపు, ఇటు నుంచి ఇలా. ఇది ఇంకో పేరు కూడా ఉందండి ఈ నదికి, రక్త తుల్య నది అని కూడా అంటారు. రక్త తుల్య నది అని పేరు ఎలా వచ్చిందని అడిగితే, లక్ష్మీనరసింహస్వామి వారు రాక్షసుని సంహరించినప్పుడు ఆ రక్తం ఏరులై పారి ఇలా వెళ్ళి సముద్రంలో కలిసింది. ఆ విధంగా దీన్ని రక్త తుల్య నది కూడా అని అంటారనే పేరు. అది కూడా మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్న విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ 2027లో పుష్కరాలు వస్తూ ఉన్నాయండి. ఆ పుష్కరాలకైనా సరే దీన్ని, ఈ రేవుని ఇక్కడి నుంచి, ఈ ఒడుపు దగ్గర నుంచి నేను చూపించిన దగ్గర రేవు వరకు బాగు చేసి శుభ్రంగా దీన్ని ఒక రేవు కింద కట్టి, పాంచాల రేవు కింద కట్టి, స్నానాల రేవు కింద చేస్తే బాగుంటుందని అందరూ ఆలోచన. కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు అయితే ఇది పుంత కింద ఉండేది, నేను చూపిస్తూ ఉన్నాను. ఈ రోడ్డు పుంత కింద ఉండేది. కరెంట్ స్తంభం కూడా ఉంది. ఇదైతే 2015లో పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు గ్రాంట్లో ఈ రోడ్డు వేయించారండి, కరెంట్ వేయించారు. అంతకుముందు అయితే మామూలుగా ఇసుక పుంత కింద ఉండేది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఈ ఊర్లో, ఇది గూడపల్లి గ్రామం అండి, కాలువకి అవతలేమో కేసినపల్లి గ్రామం. ఈ గూడపల్లి గ్రామంలో ఏం జరిగినా ఇక్కడికి వచ్చి, వినాయక చవితి జరిగినా, విజయదశమి జరిగినా, ఏ పండుగ జరిగినా, ఏ దేవతలు దేవుళ్ళు పండుగలు జరిగినా, సంబరాలు జరిగినా, ఏం జరిగినా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. ఆ దేవుళ్ళని ఇక్కడ తీసుకొచ్చి స్నానాలు చేయిస్తారు. ఇటువంటి ప్రత్యేకత కూడా ఉంది. కానీ ఇవాళ ఏం జరిగినా ఇక్కడ వచ్చి స్నానాలు చేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఈ రక్త తుల్య నది ఉన్నది. దీన్ని ఎవరైనా సరే దాతల పని ముందుకొచ్చి, ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి దీన్ని ఆదుకుని, దీన్ని శుభ్రం చేయించి, ఈ రేవుని కట్టించి చేస్తారని కూడా మేము ఈ వీడియో పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఇక్కడ పుష్కరాలు జరుగుతాయని చెప్పాను కదా, ఇక్కడ పుష్కరాలకు సంబంధించిన దేవత విగ్రహం కూడా ఉందని మీకు చూపిస్తాను. చూడండి, ఈ పక్కనే కొబ్బరి తోటలో ఉంటుంది. ఇది కొబ్బరి తోట అండి, రైతుల కొబ్బరి తోట. కొబ్బరి తోటలో ఉంటుందండి. ఇక్కడ పూజలు అయ్యే చేస్తారు. ఇక్కడంతా బాగా పుష్కరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయండి. గోదావరిలో జరుగుతాయి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే జరుగుతాయండి పుష్కరాలు. గోదావరిలో ఎందుకులో జరుగుతాయి, గోదావరి నదికి. కానీ ఈ రక్త తుల్య నదికి ఇక్కడ జరుగుతాయండి పుష్కరాలు. ఇది చాలా ప్రత్యేకత. చూడండి, ఈ తల్లి విగ్రహం కూడా పచ్చగడ్డి పొదల్లో ఉండిపోయింది. ఇక్కడ పూజలు చేస్తారండి.